తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారళమ్మ మేడారం జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. రేపు మేడారం జాతర మొదలు కానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు. అనంతరం సారళమ్మ గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఎల్లుండి సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఈ నెల 23న భక్తులకు మొక్కులు తీర్చుకుంటారు. 24న దేవతల వనప్రవేశం ఉండగా 28న జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారళమ్మ మేడారం జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. రేపు మేడారం జాతర మొదలు కానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు. అనంతరం సారళమ్మ గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఎల్లుండి సమ్మక్క దేవతను తీసుకువస్తారు. ఈ నెల 23న భక్తుల మొక్కులు తీర్చుకుంటారు. ఇక 24న దేవతల వరప్రవేశం ఉండగా ఈ నెల 28న జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. రైట్, ఆదివాసీ కుంభమేళాగా పేరు వాంచిన మేడారం జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు ఘనంగా ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, అంటే తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి మేడారం జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అసలు మొత్తంగా జాతరకు సంబంధించిన విశేషాలు ఏంటి? దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇదే తెలంగాణ కుంభమేళగా పిలిచే అతిపెద్ద గిరిజన జాతర ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆ దారులన్నీ ఇటువైపే అన్నట్టుగా నేటి నుంచి భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మేడారం అంతా కూడా వనమంతా జనంగా మారేటువంటి జాతర, మహా జాతర సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతరకు రేపటి నుంచి 21వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెకు చేరేటువంటి ఘట్టంతో ఆ మహా జాతరకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి మహాజాతరకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీ 6,000 బస్సులను నడుపుతుంది. మన రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా 6,000 బస్సులను నడుపుతుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎవరు ఉండాలనేటువంటి దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. రేపు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకుంటారు. 22వ తేదీన సమ్మక్క గద్దె చిలకర గట్టు నుంచి గద్దెకు చేరుకుంటుంది. ఇక 23వ తేదీన మొక్కులు చెల్లించుకున్న తర్వాత 24వ తేదీన వన ప్రవేశం ఉంటుంది. ఇప్పటికే స్వయంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, రాష్ట్ర మంత్రి అయినటువంటి సీతక్క ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తుంది. మొత్తానికి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. 105 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు భక్తులకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకోసం అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఈ రోజు నుంచి ఇక భక్తులు మేడారంకు పోటెత్తేటువంటి అవకాశం ఉంది. ఈసారి 1.5 కోటి భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తారనేటువంటి అంచనాలను అయితే అధికారులు వేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించి లోకల్ గా 4 రోజుల పాటు సెలవు దినంగా ప్రకటించారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కార్యాలయాలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అన్నిటికీ కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ కలెక్టర్ ఇలాపాటి ఉత్తర్వులు అయితే జారీ చేసి మొత్తానికైతే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా 1.5 కోటికి పైగా భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తిగా ప్రభుత్వం చేసిందా సతీష్? అంటే అటు ఏదైతే పార్కింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే భక్తులకు సంబంధించి భోజన కార్యక్రమాలకు, లేకపోతే మంచినీటి సౌకర్యానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిందా ప్రభుత్వం? గతంతో పోలిస్తే ఈసారి 105 కోట్ల రూపాయలతోటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకోసం అయితే నిధులు కేటాయించడం జరిగింది. కొంత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పనులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వేగవంతం చేసి అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇటు జంపన్న వాగు వద్ద స్నానాలు చేసేటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకోసం లక్నవరం సరస్సు నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే జంపన్న వాగులోకి నీరైతే చేరుకుంది. అటు పారిశుద్ధ్యమైనటువంటి సమస్య ఎక్కువ, కోట్లాది మంది జనాలు గుమ్మికూడేటువంటి ప్రదేశం కావడంతో ఎలాంటి అంతర్వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకోసం పారిశుద్ధ్యపరమైనటువంటి చర్యలను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉండేటువంటి సిబ్బందితో పాటు ఇంకా అనేక మంది సిబ్బందిని కూడా చేసుకుని అక్కడ విధులు నిర్వహించేందుకోసం అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.
ఇటు ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు కోసం కూడా పలు చోట్ల పార్కింగ్ ప్లేస్లను నిర్ణయించారు. దానికి సంబంధించి పోలీస్ శాఖ కూడా ఏ ప్రదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎటు నుంచి జాతరను చేరుకోవాలి అనేటువంటి ఆ రూట్ మ్యాప్ను కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి పార్కింగ్ తో పాటుగా ఇటు పలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఏ రూట్ నుంచి రావాలనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ రూట్ మ్యాప్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై జాతరను సజావుగా నిర్వహించేందుకోసం అయితే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.